జంట నగరాల్లో ప్రముఖ విద్యా సంస్థలైనటువంటి సిద్ధార్థ విద్యా సంస్థలు దృష్టినారు వారి యొక్క బ్లాసమ్స్ 2025 అనేటువంటి ఒక ఈవెంట్ అనేది నిన్న జరిగిందనమాట. ఇది ఫ్రెషర్స్ పార్టీ, అంటే ఫ్రెషర్స్ని ఇండక్ట్ చేసుకునేటప్పుడు జరిగేటువంటి పార్టీ అనమాట. చక్కటి కార్యక్రమాలతోని పిల్లలందరూ కూడా అందరిని అరలించారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే విలువలతో కూడినటువంటి విద్య, హ్యూమన్ వాల్యూస్, మానవతా విలువలు, సమాజం పట్ల మన యొక్క దృక్పథం ఏ విధంగా ఉండాలి అనేది ఈ ఒక ప్రముఖమైనటువంటి అంశంగా ప్రస్తావించినటువంటి ఎలివేట్ చేసినటువంటి విధానం అనేది చాలా చాలా నచ్చింది. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత గురించి వారు తెలియజేసినటువంటి విధానం కూడా చాలా ఆకట్టుకుంది. అలాగే గౌరవ విద్యా సంస్థల యొక్క చైర్మన్ గారు మాట్లాడుతూ ప్రపంచ శాంతి దాని యొక్క ఆవశ్యకత గురించి పిల్లలందరికీ కూడా చాలా 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 చక్కగా వివరించారు. వారి అందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ యువతరం యొక్క బాధ్యతను, గురుతరం యొక్క బాధ్యతను ఎంతో చక్కగా వివరించారు. అలాగే ఇన్విటేషన్ గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, పిల్లలు అందరూ కూడా అటు రకరకాల విభాగాలు ఉన్నాయట, బీబీఏ, బీకామ్, లైఫ్ సైన్సెస్ ఇలా ఉన్నాయట. అందరూ కూడా ఎంతో చక్కటి ఇన్విటేషన్స్ అనేవి తయారు చేసి పిల్లల్ని ఇన్వైట్ చేసినటువంటి విధానం అనేది మనసుకి ఎంతో ఆకట్టుకుంది. అలాగే ఫ్రెండ్షిప్ డే, అంటే ఆగస్టులో వచ్చేటటువంటి మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్షిప్ డేగా జరుపుకుంటారనమాట. ఫ్రెండ్షిప్ డే రోజు సందర్భంగా బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు చక్కగా ఒక చక్కటి స్నేహ గీతం, హ్యాపీ డేస్ అనేటువంటి ఒక పాట ఎంతో మధురంగా ఆలపించినటువంటి విధానం అనేది అందరినీ ఆలోచింపజేసింది. స్నేహం యొక్క విలువను వారు పాడి మనకి తెలియజేసినటువంటి విధానం చాలా 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 ఆకట్టుకుంది. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అధ్యాపక బృందం అనేది ఏదైతే ఉందో, వీరందరూ కూడా ఈ ఈవెంట్కి పిల్లల్ని సంసిద్ధత చేసినటువంటి విధానం అనేది మనస్ఫూర్తిగా అభినందనీయం అయిపోయింది. అలాగే ప్రతి ఒక్క లెక్చరర్ గారిని మన గౌరవ ప్రిన్సిపల్ మేడం గారు మాట్లాడుతున్నారు. with sports and indoor games, and I was truly delighted to see such active, enthusiastic participation, the energy, the teamwork and bonding shown by all of you have set a wonderful tone for this journey ahead. I must take this opportunity to thank our dedicated faculty members for their excellent coordination, sincere efforts and constant commitment to guiding and supporting our students in every possible way. My heartfelt appreciation to the Vanshi sir, our young and dynamic leader who brings innovative ideas and enthusiasm to our institution. We are lucky to have him. He is guiding us towards excellence and shaping the. అలాగే విద్యార్థులందరికీ కూడా, తోటి మిత్రులందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి. నిజంగానే జీవితంలో ఒక గొప్ప వరం దేవుడు ఏదైనా ఇచ్చాడు అంటే అది స్నేహితుడే అన్నమాట. చాలా అంశాలని మనం గుర్తుపెట్టుకోండి, స్నేహితులతోనే ఎక్కువ మనం షేర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. యాంకరింగ్ అనేది విద్యార్థులు ఎంత చక్కగా, అంటే ప్రొఫెషనల్స్కి ఏ విధంగానూ తీసిపోని విధంగా వాళ్ళు నిర్వహించినటువంటి విధానం అనేది ఎంతో ఆకట్టుకుందండి. అలాగే మిస్ ఫ్రెషర్ అని చెప్పి కార్యక్రమం నిర్వహించారు, అది ఎంతో అలరించింది. అలాగే యువ డైరెక్టర్ గారు అయినటువంటి వంశీబాబు గారు చక్కటి సందేశం విద్యార్థులకు అందజేయడం అనేది జరిగిందనమాట. అలాగే వచ్చేటటువంటి అవకాశాలను, ఉద్యోగ అవకాశాలను ఏ విధంగా అందిపుచ్చుకోవాలో గౌరవ ప్రిన్సిపాల్ మేడం గారు, త్రివేణి మేడం గారు పిల్లలకి ఎంతో చక్కగా వివరించారు. కొండలరావు గారు అందరినీ తన స్నేహితుడిగా భావిస్తూ అందరికీ స్నేహభావంగా ఉండేటటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలాంటి కొండలరావు గారు మా తోటి అధ్యాపకుడు అవ్వడం మాకు ఎంతో ఆనందకరంగా కూడా నాకు అనిపించింది అన్నమాట. మిత్రులు ఎంతమంది ఉన్నా మన గురించి, మన అభివృద్ధి గురించి, మన అభివృద్ధి తన అభివృద్ధి అనుకునేటటువంటి ఆ గొప్ప అధ్యాపక బృందం అనేది ఆ కళాశాలలో ఉండడం గొప్పతనం అని చెప్పి సంస్థల చైర్మన్ గారు, ప్రిన్సిపల్ మేడం గారు చెప్పడం అనేది ఎంతో గర్వం అనిపించింది.